నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యోదంతం తదనంతరం, అంటే అది హత్య లేకపోతే ఏం జరిగిందనేది తదనంతర పరిణామాలు చూసాం మనం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్, దీనికి సంబంధించి అంటే ఈ ఉదంతంతో ఈయనకి ఏమైనా సంబంధం ఉందా, ఎలా అనుకోవచ్చు? అంటే సరికొత్త మలుపులు ఏమైనా తిరగబోతుందా? అంటే ఉదంతంతో సంబంధాలు ఉన్నాయా అనేది పక్కన పెట్టేస్తే, ప్రవీణ్ పగడాల మరణం ఒక అనుమానాన్ని రేకెత్తించింది క్రైస్తవ సమాజంలో. నో డౌట్ సార్. అవును, వాళ్ళు దాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అట్నుంచి జరగలేదు ప్రాపర్గా. అంటే వాళ్ళని కూర్చోబెట్టి ఇది జరిగింది అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగాల్సిన పద్ధతిలో జరగలేదు. ఎప్పటికప్పుడు పోలీసులు మీడియా ముందుకు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ ప్రదర్శించడం జరిగింది, వాళ్ళ అజంప్షన్ చెప్పడం జరిగింది, కానీ అధికారికంగా పోస్ట్ మార్టం రిపోర్టు మరొకటో ఓపెన్గా ఇది జరిగింది అని చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ వారి బంధువులు అయితే అంటే హత్యని మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, అది హత్య జరిగిందని ఆయన హర్ష్ కుమార్ కూడా మాట్లాడాడు కదా, పాల్ గారు కూడా చాలా గట్టిగా గళం వినిపిస్తున్నారు. అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అనుమానాలు ఉన్నాయి? దానికి ఒక ప్రాతిపదిక ఉంది. అతను అంతకుముందు ఈ హైందవ గురువులతో ఆయన ఘర్షణ పట్టము, డిబేట్లలో వాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవలు, నిన్న అసలు ఉండనివ్వం అన్న పద్ధతిలో వాళ్ళు వార్నింగ్లు ఇచ్చేయటం, ఏది లైవ్ డిబేట్లలోనే. ఈ పునాది మీద ఆ అనుమానం వాళ్ళకి రావటం పట్ల మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో ఒక గందరగోళం జరిగింది. వాళ్ళు అంటే మధ్యలో రకరకాల వీడియోలు వచ్చినాయి, ఆయన తాగి డ్రైవ్ చేస్తున్నాడు అన్నారు. అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ డిలే కావడానికి కారణం ఆయన శరీరం మీద ఉన్నటువంటి వివిధ గాయాలు, ఏదో బర్నింగ్ ఉంది, దాన్ని ఇంకొక సెక్షన్కి ఎక్కడికో పంపించాం, అక్కడి నుంచి వివరాలు రావాలి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ అసలు వీటన్నిటినీ పక్కన పెట్టేసి బేసిక్గా ఆయన తాగాడా లేదా అనేది తెలిసిపోతుంది కదా, అది చెప్పటం లేదు. అది చెప్పేస్తే సినిమా క్లోజ్ అయ్యి మిగిలిన వాళ్ళందరూ ఆగిపోతారు. అవును, కానీ ఎందుకు చెప్పట్లేదు? ఆయన వైఫ్ పోస్ట్ మార్టం చేయొద్దు అని అన్నారు అనేది పట్టుకొస్తున్నారు ఎజెండాలో. ఇప్పుడు ఆవిడ ఎందుకు చేయొద్దు అంటున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకు చేయొద్దు అని ఉంటారు? ఒకవేళ ఆయన తాగున్నాడని తెలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద వచ్చేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు రావని, అందుకని ఆవిడ వద్దంటోంది. అవును, ఇలా ఈ విషయాన్ని చాలా జటిలంగా మారుస్తున్నారు. ఇది ఎప్పుడైతే క్రైస్తవ సమాజంలో డౌట్ ఉందో ఆ డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొంతమంది అగ్రెసివ్గా మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ, అజయ్ కూడా ఆ మాట్లాడిన వాళ్ళలో ఇతను ఉన్నాడు. ఇదే సమయంలో ఈ అజయ్ లాంటి వాళ్ళని ఎందుకు ఫెసిలిటేట్ చేస్తున్నారు మీరు అని చెప్పి మీడియా ఆఫీసులకు వచ్చి కొంతమంది క్రైస్తవ పాస్టర్లు అడిగారు. అంటే ఇది ఇంకొక ప్రమాదానికి దారితీస్తుంది, క్రైస్తవ సమాజం ఈ సమస్య పట్ల ఇలాగే రియాక్ట్ అవుతుంది అని ఇతరులు అనుకుంటే అది సమాజంలో హార్మనీకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? మీ వ్యూవర్షిప్ కోసం మీరు ఎవరు మాట్లాడతారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడించేస్తున్నారు మీరు. అంటే ఆవేశాన్ని ప్రపంచానికి అందిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఈ మాట్లాడిన మాటలు ఒక ఏరియాలో వాళ్ళు ఎమోషనలైజ్ అయ్యి మాట్లాడుతున్నారు. వీటి తాలూకా ప్రభావం ఇంకో విధంగా మతం మీద ఉంటుంది. అందుకని దయచేసి మీరు ప్రమోట్ చేయకుండా కొంతమంది పాస్టర్లు వెళ్ళి వేడుకుంటున్నారు. అయితే ఈ అజయ్ అరెస్ట్ జరిగింది, ఇదంతా బాగానే ఉంది. అలాగే హిందూ సమాజం నుంచి కూడా కొంతమంది గురువులు దీని మీద అట్నుంచి, అంటే హైందవ సమాజం నుంచి మాట్లాడుతున్న వాళ్ళు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, తొందరపాటు ప్రకటనలు వద్దు అని మాట్లాడుతున్నారు. నిజానికి ఆ రోజునే, అతను మాట్లాడిన రోజునే, పగడాల ప్రవీణ్ మాట్లాడిన రోజునే పద్ధతిగా మాట్లాడుంటే బాగుండేది, అది దాటి మాట్లాడుతున్నామని చెప్పారు. అవునండి. అయితే ఎందుకు పరిధి దాటి మాట్లాడారు వాళ్ళు? అంటే వాళ్ళకొక ఇది ఉంది, అవగాహన. హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే అభిప్రాయం కలిగించడం ద్వారా ఈ దేశంలో రాజ్యం నడిపిస్తున్నటువంటి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఆదరణ కోసం వీళ్ళు క్రిస్టియానిటీ నుంచి, ఇస్లాం నుంచి హిందూ మతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది అనే ఉద్దేశంతో, ఆ ఉద్దేశాన్ని ప్రమోట్ చేయటం కోసం బైబిల్ మీద అలాగే ఖురాన్ మీద రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు వీళ్ళ టోన్లో. అవును, ఆ వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళల్లో మనకి చాలామంది కనిపిస్తారు. అవును, ఈ కనిపించిన వాళ్ళు ఎవరి మీద కూడా ఏ రకమైన కేసులు నమోదు కాలేదు.
అది కూడా ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఒక వాళ్ళ మీద కేసులు ఎందుకు బెటర్, ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఒక కంపారిజన్ వస్తుంది. కేవలం హిందుత్వ నుంచి కొంతమంది, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఉన్నారు. అవును అవును ఆయన చాలా రెడిక్యూల్ చేస్తూ బైబిల్ మీద వ్యాఖ్యానాలు చెప్పాడు. అవును, ఆయన కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు. అదే హిందూ సమాజం నుంచి, అవును, హిందూ సమాజం నుంచి కూడా ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అవును, ఎందుకంటే ఈ సామాజిక సమీకరణలు లేకపోతే మతపరమైనటువంటి సామరస్యాన్ని దాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడాడు అనేది ఒక ఆరోపణ చేశారు వీళ్ళు. అవునండి. అంటే పరిస్థితిని చక్కదిద్దటానికి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు అజయ్ లాంటి వాడిని మీరు పట్టుకున్నారు, తీసుకెళ్లారు, బాగానే ఉంది. మరి ఇటు నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. పెట్టాలి మరి ఖచ్చితంగా. అంటే కంప్లైంట్ ఇవ్వాలి కదా వాళ్ళు అంటున్నారు. అవును ఆ మాట అవును, దీనికి కూడా అవును, దేనికి దానికి వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారా లేదా అన్నది కాదు క్వశ్చన్. వీళ్ళు ఈ మాటలు మాట్లాడటం మొదలుపెట్టాకే వీళ్ళని ఎదుర్కోవడానికి వాళ్ళు అది మాట్లాడారు. ఓకే. కాబట్టి ముందు ఇక్కడ ఉంది స్విచ్. ఇది పట్టించుకోకుండా మీరు అది ఇష్యూ వరకే చూస్తే, అది ఇష్యూ వరకు మాత్రమే చూస్తే వాళ్ళు నిందితులే. కానీ వాళ్ళని ప్రొవోక్ చేసింది ఎవరు అన్నప్పుడు వీళ్ళని కూడా సీన్లోకి పట్టరావాల్సిన బాధ్యత పోలీసులది ఖచ్చితంగా. ఏది భారతదేశం లౌకిక రాజ్యాంగం అయి ఉంటే, లౌకిక రాజ్యాంగం అంటే ఏమిటి, రాజ్యాంగానికి లేకపోతే రాజ్యానికి మత స్వభావం ఉండదు. మత స్వభావం ఉండనటువంటి రాజ్యం అయి ఉంటే ఇది వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ప్రొవోక్ చేసింది మీరు అని. ఎందుకంటే వీళ్ళు ప్రొవోక్ చేసిన తర్వాతే వాళ్ళు మాట్లాడారు అనేది చాలామంది హిందూ గురువులే మాట్లాడుతున్నారు. అవునండి. అదే దీన్ని సుమోటోగా తీసుకుని వీళ్ళ మీద కేసులు బుక్ చేయొచ్చు. చేస్తే ఏంటంటే స్టేట్ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మైనారిటీల్లో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత స్టేట్ మీద ఉంది. ఈ అజయ్ లాంటి అరెస్టులు చేయడం కాదు జరగాల్సింది. ఇప్పుడు చేయండి, అది కూడా చేయండి. కానీ ఇటు నుంచి కూడా కొన్ని జరిగితే, అజయ్ అరెస్ట్ సహేతుకం కాదైతే, ఆయన కొంచెం దూకుడుగా మాట్లాడాడు. మాట్లాడిన దాని పరిణామమే ఇది. కేఏ పాల్ గారు కూడా మాట్లాడాడు. ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఎమోషన్లో వాళ్ళు మాట్లాడారు. సుకుమార్ గారిని కూడా విచారణకు పిలిచారు కదండి. పిలిచారు. ఆయన నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నేను ఇస్తాను అన్నాడు. ఇస్తాడేమో చూద్దాం. ఇచ్చానని చెప్పాడు ఆల్రెడీ. మరి దాని మీద వాళ్ళ అధికారిక ప్రకటన ఏం లేదు. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతను తాగాడా లేదా అని చెప్పేస్తే క్లోజ్ అయిపోతుంది కదా గొడవ. అది మాత్రం చెప్పట్లేదు. ఆ ఒక్కటే అడగద్దు అన్నట్టుగా అది తయారైంది. దీనికి రీజన్ ఏం చెప్తున్నారు అంటే, దాన్ని ఆమోదించే వాళ్ళు ఏం చెప్తున్నారు, బయట వ్యాఖ్యాతలు, ఆవిడకి ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు కాబట్టి, ఆవిడకి ఇన్సూరెన్స్ వస్తుందో రాదో మీకేం సంబంధం. ఇక్కడ గందరగోళం జరిగిపోతుంటే సమాజంలో, అందుకని ఖచ్చితంగా అక్కడ నిజమైతే నిజం చెప్పేయండి. ఖచ్చితంగా. ఎస్ సార్. ఎందుకు దాచిపెట్టాలి, ఎవరి కోసమో, ఎందుకు నిజాన్ని దాచిపెట్టాలి, ఎవరి ఇన్సూరెన్స్ కోసమో. మీరు చెప్పినట్టు కొద్ది రోజులు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే తప్ప మనకి చాలా విషయాల్లో క్లారిటీ రాదు. అవును. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.